సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మన ఆర్మూర్ డివిజన్ 11 యూనియన్ డివిజన్ అధ్యక్షులు ఎం సంజీవ్ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శ్రీ జిస్కాం అధ్యక్షులు గౌరవ శ్రీ రఘునందన్ గారికి, అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మన 11 యూనియన్ పితామహుడు, మరి అందరి వారు ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుస్తుందంటే నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రాక్ పైన నడిపిస్తున్నటువంటి ముఖ్య సలహాదారులు గౌరవ శ్రీ గడ్డం లక్ష్మారెడ్డి గారికి, అలాగే యువ నాయకుడు, యువ రక్తం, మరి అన్నింటిలో పాల్పంచుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ కె రాజేంద్ర గారికి, అలాగే రాష్ట్ర నాయకులకు, కంపెనీ నాయకులకు, మరి జిల్లా స్థాయి నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివిజన్ కార్యవర్గ సభ్యులకు, వివిధ సెక్షన్ నుండి ఇచ్చేసినటువంటి సెక్షన్ లీడర్లకు, మరి అలాగే 11 యూనియన్ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి మన 11 యూనియన్ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. రండి, స్వాగతం సుస్వాగతం. భీమ్గల్ టౌన్, రూరల్ అండ్ సిరికొండ, గడ్కోల్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా 11 యూనియన్స్ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. గత సంవత్సరము 14వ తారీఖు డిసెంబర్ 2022లో మనం సర్వసభ్య సమావేశం పెట్టుకొని, మరి ఆ రోజు మన ఆర్మూర్ డివిజన్ నూతన బాడీను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత మనం ఆ తర్వాత 6వ తారీఖు జనవరి 2023 నాడు మనం ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకొని, మరి ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులకు డిఈ గారితో పరిచయ వేదిక పెట్టుకొని, మరి ఆ రోజు కూడా మన ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జిల్లా స్థాయి నాయకులు వచ్చి ఆ రోజు కూడా మమ్మల్ని మరి ఇక్కడ పరిచయం చేసి వెళ్ళిన మాట మీకు అందరికి ఇచ్చిన విషయమే. అలాగే ఆ తర్వాత మనం మరి ఒక 2-3 ఈఆర్ఓ పెరిగి ట్యాంక్